టాలీవుడ్ కమెడియన్ నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. పృథ్వీరాజ్ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి ప్రతి నెల మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినా పృథ్వీరాజ్ బేఖాతరు చేయడంతో ఆమె మళ్లీ కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కానందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. పృథ్వీరాజ్ కు శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. భర్త నుంచి తనకు ప్రతి నెల 8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. తన వివాహం అనంతరం విజయవాడలో తన పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల అవకాశం కోసం ప్రయత్నించేవాడని, ఆ సమయంలో అతని ఖర్చులని తమ పుట్టింటి వాళ్లే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. సినిమాల్లోకి వెళ్లాక పృథ్వీ తరచూ వేధించేవాడని కోర్టుకు విన్నవించింది. 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. శ్రీలక్ష్మి కేసును 2017 జనవరి 10న విచారించిన కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షల రూపాయల భరణంతో పాటు కేసు దాఖలు చేసేటప్పటి నుంచి ఆయన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెల 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పృథ్వీరాజ్ హైకోర్టులో దీన్ని సవాల్ చేశాడు. కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు 22,000 చెల్లించాలని, అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మికి భరణం చెల్లించడంలో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. పైగా కోర్టుకు కూడా హాజరు కావటం లేదని వార్తలొస్తున్నాయి. దీంతో మరోమారు భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయడంతో విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది.